ఈరోజు మీకు సంబంధించిన జనరల్గా అంటే ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల వృత్తి కంటే మించిన వృత్తి ఇంకొకటి లేదు. ఎప్పటి నుంచో వెంకట కాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా రాజులు కూడా శిక్షణ ఉండేది. గురుకులాలకు పోయి చదువుకొని వచ్చినాకనే వాళ్ళు రాజుగా పట్టాభిషేకం చేసేది యువరాజులను. అంటే ఆ రోజు కూడా గురుకులాలకు పంపితేనే ఆ గురువు చెప్పినాకనే ఆయనకు రాజుల యోగ్యత లభించేది. సో అట్లాంటి గురువుల వాళ్ళ విద్య బోధించినాకనే ఒక బాలుడు పౌరుడుగా సమాజానికి తీర్చిదిద్దబడేది మరి ఉపాధ్యాయుల ద్వారానే అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇది ఈరోజు మన యొక్క ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులది బాధ్యత ఎక్కువ ఉన్నది. ఇంకా గత కాలం కంటే ఈరోజు మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. కాకపోతే మెటీరియలిస్టిక్ వరల్డ్ అయిపోయింది. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎవరి ఆలోచనలో వాళ్ళని చేస్తున్నాము, మనము అభివృద్ధి ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేస్తున్నారు. అంటే ఆర్థికంగా బాగుండాలి, మేము గట్టిగా ఉండాలి, సంసారం మంచిగా ఉండాలనే ఆలోచన అది సర్వసాధారణము. అంటే ఇంతో అంతో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ అవి చేసుకుంటూ సమాజానికి మేలు చేసే కార్యక్రమం సమాజంలో ఉన్న అందరు చేయాలి. ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈరోజు మల్టీ టాస్కింగ్ చేయడం పెద్ద సమస్య కాదు. మనది మనం చేసుకుంటూ కూడా పిల్లలకు కూడా పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ తక్కువ ఉన్నది. అదే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, పూర్తి వసతులు ఉంటాయి. ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లలో పోయి ఎక్కడో మండల కేంద్రానికి పోతారు, లేకపోతే పక్క ఊరుకు ఆటోలలో పోతారు. చిన్న బిల్డింగ్ చిన్న ఇంట్లో ఆడ ప్రైవేట్ టీచర్స్ అర్హత లేని వాళ్ళు చెప్తుంటారు, అక్కడ స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఆ ప్రైవేట్ అంటే అట్లాంటి మోజు వచ్చింది. బట్ ఈ మధ్యలో దాన్ని రివర్స్గా పిల్లలంతా మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేరే కార్యక్రమం మళ్ళీ రాష్ట్రంలో మొదలైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్న కార్యక్రమం. మీరు కూడా కష్టపడుతున్నారు. గ్రామాలలోకి మేము పోయినప్పుడు చూసినాం. ప్రతి దగ్గర ఈరోజు బహుశా రాష్ట్రంలో 4 లక్షల మంది పిల్లలు మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళలోకి వచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేరింది. అంటే రివర్స్గా మొదలైంది, రివర్సల్ అనేది మొదలైంది. అంతకుముందు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పోయారు, ప్రైవేట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పనులు చేసుకుంటూనే విద్య మీద పూర్తి దృష్టి పెట్టి, అంటే ఆ విద్యార్థుల మీద మన అనే బాధ్యత తీసుకొని వాళ్ళ క్లోజ్గా ఉంటూ ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ తోటి కూడా వాళ్ళతోటి కూడా మరి కలిసిపోయి వాళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళకి అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేయాలి. చదువులు బాగా చెప్పాలి. మరి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్ళలో వానికి 100 గజాల స్థలం కూడా ఉండదు. ఏదన్నా మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద స్కూల్ అనే వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ వాడు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వరకు ఊళ్ళో స్కూల్స్ చూస్తే మంచి చెట్లు వృక్షాలు మంచి వాతావరణం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది. దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ కావాలి. రివర్స్ మళ్ళా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పోయిన వాళ్ళు ప్రైవేట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చి చేరాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు ప్రథమ ముఖ్యమైన బాధ్యతగా మీరందరూ కూడా గ్రహించి మీ యొక్క వృత్తి పెద్దది, అమూల్యమైనది, దీనికి మించిన వృత్తి లేదు. ఆ వృత్తికి మీరు సార్థకత తీసుకొచ్చుకొని మరి గొప్ప కార్యక్రమంగా, ఎందుకంటే ఈరోజు తెలంగాణ అనేది అంటే తెలుగు రాష్ట్రాలు గొప్పగా ముందుకు పోతున్నాయి, ప్రపంచ దేశాల్లో ముందుకు పోతుంది. తెలంగాణ ఇంకా ముందుకు పోతుంది. ఐటీ రంగంలో, ఫార్మసీల, లైఫ్ సైన్సెస్లో, అన్నిట్లో యూఎస్లో ఉన్న టాప్ సిఇఓస్ కూడా తెలుగు వాళ్ళు, మనోళ్ళు ఉండవు, మన తెలంగాణకి వెళ్ళి ఉండరు. సో అట్లాంటిది విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 4 ట్రిలియన్ ఎకానమీ బై 2037 అంటారు. 4 ట్రిలియన్ బై 3 ట్రిలియన్ బై 2037 అండ్ 2047కు 4 ట్రిలియన్ ఆర్ 5 ట్రిలియన్ అంటారు. అంటే ఆ విధంగా దేశంలోనే అగ్రగామిగా ఉండే కార్యక్రమం తెలంగాణ నుంచి జరగాలి. అది విద్య ద్వారానే, ఎంప్లాయ్మెంట్ ద్వారానే జరుగుతుంది. ఆ బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఎందుకంటే ఒలిగొండ పోవాల్సిన అవసరం ఉంది. ఆడ వినాయక నిమజ్జనాలు పార్టిసిపేట్ అయ్యి సాయంత్రం 5 నుంచి రాత్రి 2 అవుతుంది. గత 10 ఏళ్ల నుంచి వినాయక నిమజ్జనాలల్లో భువనగిరిలో ప్రతి గణపతి మండపం తిరుగుతాం. ఒలిగొండల గత 30-35 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం.
అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పండుగలల్లో ఎందుకంటే బాల్ గంగాధర్ తిలక్ ఆనాడు మొదలుపెట్టిండు. స్వతంత్రం రాకముందు దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న ప్రిన్సిపల్ స్టేట్స్, అట్లనే ఇట్లాంటివన్నీ ఉండేది. వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తేనే ఈ స్వతంత్రోద్యమం గొప్పగా జరుగుతుందని చెప్పి ఈ వినాయక మండపాలు, వినాయక నవరాత్రుల ద్వారా ఆ రోజు ఒక ఉద్యమంగా తీసుకొస్తే ఈరోజు ఊరు వాడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గణేష్ నిమజ్జనాలు, గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. అట్లాంటి మన పండుగలు, దైవత్వం, భక్తి, మన యొక్క ఐకమత్యం అన్నీ కూడా చాటుకునే ఈ పండుగలు మనమందరం పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి మరొకసారి మరి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు కూడా వందనాలు. నమస్కారం. స్వాగతం.